ఒబెసిటీ లేదా బరువు పెరగడం అన్నది ఓన్లీ మన లుక్స్కి సంబంధించిన విషయమే కాదు, అది మన ఆరోగ్యానికి సంబంధించింది. సో బరువు పెరుగుతున్నాము అంటే మన బాడీ మనకి వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది, మన హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. చాలా మంది అంటుంటారు, డాక్టర్ కొంచెమే కదా బరువు ఎక్కువ ఉన్నాను, హెల్దీగానే ఉన్నాను కదా అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 32-year ఓల్డ్ మేల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో లేట్ నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేస్తుంటాడు, జాబ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, బయట ఫుడ్ తింటూ ఉంటాడు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు. సో బరువు పెరిగాడు, చెకప్ చేస్తే బీపీ ఎక్కువ ఉంది, ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ముందు స్టేజ్లో ఉన్నాడు, ఫ్యాటీ లివర్ కూడా ఉంది. సో ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అర్థమైంది కదా. సో ఒబెసిటీ అంటే ఏంటి? ఒబెసిటీ అంటే మన బాడీలో ఉండాల్సిన దానికంటే అతిగా కొవ్వు పెరిగిపోవడం. సో జనరలీ పొట్ట ఒక్కటే వచ్చింది అనుకోకండి. సో బయటికి కనిపించేది పొట్ట మాత్రమే, కానీ లోపల లివర్లో, గుండెలో, రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుకుని పోతూ ఉంటుంది. ఈ ఒబెసిటీ వల్ల ఫ్యూచర్లో మనకి బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెపోటు, కిడ్నీ ప్రాబ్లమ్స్, కీళ్ల నొప్పులు, ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. గుర్తుంచుకోండి, వెయిట్ ఒక్క రోజులో పెరగలేదు కదా, అలాగే ఇబ్బందులన్నీ కూడా ఒక్క రోజులోనే రావు. సో ఇట్ విల్ టేక్ టైం. సో ఏం చేయాలి? సో ముఖ్యంగా చిన్న చిన్న మార్పులే. లెట్ స్టార్ట్ సింపుల్. రోజు ½ an hour ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం చేయాలి. ఇంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. జంక్ ఫుడ్ ఆపేసేయండి. ముఖ్యంగా లేట్ నైట్స్ తినకండి, తక్కువ తినాలి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. వారానికి ఒక్కసారైనా బరువు చెక్ చేసుకోండి. ఒబెసిటీ ఎంత ప్రాబ్లమో అర్థమైంది కదా. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.